అందరికీ నమస్తే. మై నేమ్ ఇస్ చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలో వాట్ ఈజ్ కామర్స్ అనే క్వశ్చన్ మనకు యాన్యువల్ ఎగ్జామ్లో వస్తే 2 మార్క్స్కి అయితే వస్తుందండి. 2 మార్క్స్కి వస్తే దాని యొక్క డెఫినేషన్ ఏ విధంగా రాయాలి, ఈ డెఫినేషన్ అయితే నేను విజువల్ ఎఫెక్ట్తోనే విత్ యానిమేషన్ పిక్చర్స్తోనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా మనకు ఈ క్వశ్చన్ మనకు ఎందులో నుంచి వస్తాయి, ఏ టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి అంటే మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సిఈసి విద్యార్థులు కాబట్టి ఈ క్వశ్చన్ అయితే మనకు ఈ యొక్క కామర్స్ టెక్స్ట్ బుక్ నుంచి అయితే మనకు వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, నేను సజెషన్ చేసేది ఏంటిదైతే ఈ కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎన్ని యూనిట్స్ నేమ్స్ ఉన్నాయో, ఏం కంటెంట్ ప్రతి పేజీలో ఏమేం కంటెంట్ ఉన్నదో, ఏమేం విషయం ఉన్నదో అది టోటల్గా ఒక బిజినెస్ గురించి మాత్రమే ఉంటుంది. మీరు ఎప్పుడు కానీ ఈ టెక్స్ట్ బుక్లో ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా ఏదో ఒక బిజినెస్ని అయితే మీకు తెలిసిన బిజినెస్ని అయితే మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు రీడ్ చేయండి. అప్పుడే మీకు ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లెక్క మీ బ్రెయిన్లోనైతే సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన మ్యాటర్నే మనము యాన్యువల్ ఎగ్జామ్లో రాస్తే మీకైతే మార్క్స్ వస్తాయి. కేవలం యాన్యువల్ ఎగ్జామ్ కోసమే మీకు ప్రభుత్వము ఈ యొక్క కంటెంట్ని అయితే మీకు గౌరవ లెక్చరర్స్ ద్వారా అయితే మీకు అందించడం లేదు. అసలు వై యు ఆర్ స్టడీయింగ్, మీరు ఎందుకోసం చదువుకుంటున్నారో మీకు మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి మీ అంతరాత్మని. దాని యొక్క ఆన్సర్ అయితే మీకు తెలియాలి. దాని యొక్క ఆన్సర్ నేను ఏమి ఇస్తున్నా అంటే సింపుల్గా తెలియని విషయాలు తెలుసుకోవడమే ఎడ్యుకేషన్, విద్య. మీరు ఏదో ఒకటి తెలియని విషయం తెలుసుకుంటున్నారు. ఎంతవరకు తెలుసుకున్నారో లేదో ఒక టెస్ట్ పెట్టేదే అదే యాన్యువల్ ఎగ్జామ్. సో సింపుల్గానైతే నేను వాట్ ఈజ్ కామర్స్, ఈ కామర్స్ను తెలుగు మీడియం వాళ్ళ కోసం తెలుగులోనైతే వాణిజ్యం అంటారు. వాణిజ్యం అంటే వస్తు సేవల వినిమయాన్ని, వినిమయం అంటే కొనుగోలు అమ్మకాలు, పర్చేజ్ అండ్ సేల్స్, వినిమయాన్ని వాణిజ్యం అంటారు. అంటే వస్తువులను కానీ సేవలను కానీ కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రక్రియనే మనము కామర్స్, వాణిజ్యం అని చెప్తాం. అంటే ఉత్పత్తి అయ్యే ప్రదేశం నుంచి వస్తువులను అంతిమంగా వినియోగించే ప్రదేశానికి చేర్చడంలో ఉండే అనేకమైన చర్యలను, అనేకమైన కార్యకలాపాలను మనం వాణిజ్యం అని పిలువవచ్చు. తెలుగు మీడియం స్టూడెంట్స్కి అయితే ఈజీగా అర్థమవుతుంది. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం కూడా నేను ఇంగ్లీష్లో ఈజీగానైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్, గూడ్స్ అంటే సరుకులు అండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్, గూడ్స్ అంటే సరుకులు. వేటిని గూడ్స్ అంటాం మీకు విజువల్లో చూపెడతా. ఇక్కడ ఉన్నాయి కదా సరుకులు, ఇవన్నీ గూడ్స్ అండి. ఇవన్నీ గూడ్స్, గూడ్స్ అంటే సరుకులు. ఒక జనరల్ స్టోర్లో ఉన్న ఈ ప్రోడక్ట్స్ కూడా అన్నిటిని కూడా మనము గూడ్స్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ గూడ్స్ అని చెప్పుకోవచ్చు. గూడ్స్ అండ్ సర్వీసెస్, సర్వీసెస్ అంటే సేవలు. ఎమాంగ్ పీపుల్, పీపుల్ అంటే ఏంటిది ప్రజల మధ్యన, పీపుల్ ఈజ్ కాల్డ్ కామర్స్. అంటే ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎమాంగ్ ద పీపుల్, అంటే ఈ గూడ్స్ అనేది ప్రజల మధ్యలో డిస్ట్రిబ్యూషన్ అవుతుందో ఆ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రాసెస్నే మనము కామర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి నేను విజువల్లోనైతే ఇప్పుడు చూపెట్టబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీలో ఈ గూడ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి అనుకుందాం. ఢిల్లీలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదులో ఉన్న పీపుల్కి మనము ఈ గూడ్స్ను చేరవేయాలి. ఇప్పుడు ఢిల్లీ నుంచి ఏం చేస్తారు, ఢిల్లీ నుంచి ఈ సరుకులు మెల్లగా హైదరాబాద్కు మధ్యలో ట్రైన్ మార్గం ద్వారా ఒక జనరల్ స్టోర్కి వస్తాయి. ఈ జనరల్ స్టోర్కి వచ్చిన గూడ్స్ను మళ్ళీ ప్రజలు ఏం చేస్తారు, ఈయన ఏం చేయాలి, ఈయన బయ్యింగ్ చేస్తాడు. ఈయన బయ్యింగ్ చేస్తాడంటే ఈయన ఏం చేస్తాడు, సెల్లింగ్ చేస్తాడు. కిరాణం షాప్ వాళ్ళు ఏం చేస్తారు, సెల్లింగ్ చేస్తారు. మళ్ళీ ఈయన ఎక్కడి నుంచి బయ్యింగ్ చేస్తున్నాడు, ఇక్కడ ఈ జనరల్ స్టోర్ అతను ఢిల్లీ నుంచి ఏం చేస్తున్నాడు, బయ్యింగ్ చేస్తున్నాడు. బయ్యింగ్ చేసిన గూడ్స్ను ప్రజలకు ఏం చేయాలి, సెల్లింగ్ చేయాలి. బయ్యింగ్ సెల్లింగ్ అంటే ఇక్కడ చూడండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్, ఇక్కడ చూడండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అంటే సరుకులు ఏమవుతుంది,
ఎమాంగ్ పీపుల్ ఈజ్ కాల్డ్, అంటే ప్రజల మధ్యలో ఈ చేరవేసే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఈ గూడ్స్ను ప్రజల మధ్యలకు చేరవేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే కామర్స్ అంటాం. సో కామర్స్ అంటే ఇక్కడ వేర్ ద గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్స్ టు కన్జ్యూమర్స్, అంటే ఎక్కడైతే వస్తువులు ఎక్కడైతే తయారవుతున్నాయో ఈ తయారైన ప్రదేశం నుంచి తుది కన్జ్యూమర్ అంటే ఇక్కడ మనమే వ్యక్తులమే తుది వినియోగదారుని దగ్గరికి ఈ చేరవేసే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వినియోగదారునికి వచ్చేంత వరకు చేరవేసే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాన్ని మనము కామర్స్ అని చెప్పుకోవచ్చు. మై డియర్ స్టూడెంట్స్, ఇది యాన్యువల్ ఎగ్జామ్లో కనుక ఒకవేళ ఈ క్వశ్చన్ వస్తే మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే సేమ్ ఇది రాసినా పర్వాలేదు, దీనికి రిలేటెడ్ రాసినా కూడా మార్క్స్ పడతాయనే చట్టం ఉన్నది. తెలుగు మీడియం వాళ్ళైతే మీరు ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు ఎంతో కొంత అర్థమైతే ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.